ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ మాధురి చూస్తున్నారా ఎమ్మి ఆవకాయ అండి సమ్మర్ స్పెషల్ అన్నమాట లేతగా వచ్చిన మామిడికాయలతోటి ఇన్స్టెంట్ గా మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకునే విధంగా పచ్చడి అన్నమాట ఊరగాయ పెట్టేశాను ఇదిగోండి ఈ విధంగా చిన్న మామిడికాయలు అన్నమాట చిన్న రసాలు అంటాం కదా 15 తీసుకొని నీట్ గా కడిగి తుడిచి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక గంట పాటు ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుందాం ఓకేనా నేను 15 అయితే తీసుకున్నానండి చిన్న చిన్న మామిడికాయలు ఓకే ఇప్పుడు వీటి కోసం మనం ఒక కప్పు వచ్చేసి మెంతులండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు వచ్చేసి ఆవాలు ఇది నేను స్పూన్స్ వైజ్ గా కూడా మీకు క్వాంటిటీ అనేది చెప్పొచ్చు బట్ నేను 2 పచ్చళ్ళకి కలిపి ఒకేసారి ఫ్రై చేసుకున్నాను అన్నమాట సో నేను పచ్చడి కలుపుకునేటప్పుడు పిండి చేసుకున్న వీటిని ఎంతెంత క్వాంటిటీస్ వేస్తాను అనేది మీకు చాలా క్లియర్ గా చూపిస్తాను ఓకేనా 1 మెంతులు అయితే 2 ఆవాలు ఇవి బాగా మంచి కలర్ వచ్చి చిటపటలాడి కమ్మటి వాసన వచ్చే వరకు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది చల్లారిన తరువాత ఫైన్ పౌడర్ అయితే చేసేసుకుందాం మిక్సర్ గ్రైండర్ లో వేసేసుకొని ఎంచక్క ఫైన్ పౌడర్ చేసుకుందాం ఈ ఆవాలు మెంతులు అనేది మంచి సువాసన మాత్రమే కాదండి మనకి పచ్చడిలో గ్రేవీ కూడా ఇదే అన్నమాట ఎక్కువ ఓకేనా ముక్కలు మాత్రమే అంటే కుదరదు కదా సో మనకి గ్రేవీ కావాలి అంటే ఆవాలు మెంతులు అనేది ఉండాలి బట్ వీటి క్వాంటిటీస్ అయితే చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి అండి 1 కప్పు వెల్లుల్లిని కచ్చాపచ్చా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ కదండి కచ్చాపచ్చా దంచుకున్నట్లయితే చాలు అండ్ కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా 1 కప్పు అలా ఉంచేసుకో ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి మామిడికాయలని కొలుచుకుందాం ఇది వచ్చేసి నేను ఒక బౌల్ తోటి కొలుస్తున్నాను ఇందులో వచ్చేసి మనకి చూస్తున్నారా పావు తక్కువ 3 కప్పుల వరకు మనకి ముక్కలు అయితే వచ్చాయన్నమాట దీంట్లో 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఇది వచ్చేసి మనకి 3/4 కప్పు వరకు కారం పొడి తీసుకున్నాను అనమాట 3 మ్యాంగో మిర్చి వేసుకున్నాము పచ్చి కారం అంటారు కదా అది వేసుకోవాలి అండ్ పావు కప్పు రాక్ సాల్ట్ అండి అంటే కళ్ళుప్పుని చక్కగా మిక్సర్ గ్రైండర్ లో వేసేసుకున్నాను దాన్ని ఒక పావు కప్పు వేసుకున్నాను పావు కప్పు కంటే కొంచెం తక్కువ అండి ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా చెప్పే కదా క్వాంటిటీస్ పావు తక్కువ కంటే కొంచెం తక్కువ వెల్లుల్లి కచ్చపచ్చ దంచుకున్నది 1 కప్పు డైరెక్ట్ గా మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత 3/4 కప్పు వరకు అంటే 3/4 కప్పు వరకు మనకి నూనె తీసుకున్నాను ఇది పప్పు నూనె అండి పల్లీలు నూనె ఇది అన్ని కలిపేసి మనం ఎంచక్క ఇప్పుడు కలుపుకోవాలి దీని అంతటిని కూడా మనం ఎంచక్క కలుపుకోవాలి అసలు స్మెల్ అయితే అద్దిరిపోతుందండి ఇప్పటికే మనకి గుమగుమలాడే కమ్మటి ఆవకాయ వాసన వచ్చేసింది కలపడానికి ముందే ఎందుకంటే ఆవాలు మెంతులు అనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట ఇందులోనే మనం కాస్త పసుపు కూడా వేసుకోవాలి స్టార్టింగ్లో నేను వేయలేదు కదా ఇప్పుడు వేసేసుకుందాం 1 స్పూను పసుపు జస్ట్ ఓకేనా ఇది కూడా వేసేసుకొని బాగా కలియబెట్టుకోవాలి మనకి సమ్మర్ అంటే మళ్ళీ మంచి కాయలు పర్ఫెక్ట్ గా వచ్చే వరకు మనకి టైం పడుతుంది సో మనకి ఇలా లేలేతగా స్టార్టింగ్ లో దొరుకుతాయి కదండి దొరికిన వాటితోటి మనం ఎంచక్క ఫ్రెష్ గా పెట్టేసుకుంటే 1 మంత్ వరకు మనకి ఎంచక్క తినేయచ్చు అనమాట వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా మీకు ఈ పచ్చడి చూస్తుంటేనే తెలుస్తుంది కదండి నోరు ఊరిపోతుంది అంతే అయితే ఉప్పు కారం అనేది మనం ఒక 2 డేస్ వరకు వీటిని మనం స్టోర్ చేసుకున్న తర్వాత తింటాం కదా ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇప్పుడు డ్రైగా కనిపిస్తుంది కదండి ఒక 2 డేస్ వరకు ఏదన్నా ఎయిటెడ్ కంటైనర్లో కానీ పచ్చడి జాడీస్లో కానీ పెట్టేసుకున్నట్లయితే మనకి ఎంచక్క పచ్చడి అంతా ఊరి ఒక 2 డేస్ లోపు మనం మధ్యలో కలియబెట్టుకోవాలి అంటే పొద్దున సాయంత్రం మనం చక్కగా కలియబెట్టుకున్నట్లయితే ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పుడు మనకి పర్ఫెక్ట్ మనం పచ్చడిని చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అప్పుడు మనకి కావాలనుకుంటే ఉప్పు పసుపు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు సారీ ఉప్పు కారం అండి ఓకేనా మనకి ఆవాలు మెంతులు అనేది గ్రేవీ కోసం అని చెప్పాను కదా అది కూడా క్వాంటిటీస్ అనేది చెప్పాను కదా నేను వేయించుకున్న దాన్ని బట్టి కాదు ఈ ముక్కలు ఎన్ని వచ్చాయో దాన్ని బట్టి క్వాంటిటీ ఓకే ఇప్పుడైతే దీన్ని బాక్స్లో పెట్టేసుకున్నాం ఓకే పచ్చడి జాడీలో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత చూసారా అదే బౌల్లో అంటే మనం పచ్చడి ఎందులో కలిపామో అందులోనే వేడి అన్నం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసి ముద్దలు చేసేసుకొని తింటే ఉంటుందండి అబ్బబ్బబ్బా కొత్త ఆవకాయ అంటేనే ఆ రుచే వేరు మాటల్లో చెప్పలేమన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో అందరూ కూడాను ఒకసారి ఇలా ట్రై చేసేయండి పెద్ద మామిడికాయలు వచ్చి మనకి కరెక్ట్గా ఎక్కువ పచ్చళ్ళు పట్టుకునే టైంకి ఇంకా ఉంది కాబట్టి ఈలోపు మనం ఈ విధంగా పచ్చడి చేసేసుకొని ఎంజాయ్ చేసేద్దాం
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చే తీరుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.